अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन। आप देख रहे हैं सारा न्यूज चैनल, सच की आवाज। खुशामदीद नाजरीन, सारा न्यूज चैनल में आप तमाम का खैर मकदम है। मैलार्देपल्ली पुलिस स्टेशन हुदूद के तहत लक्ष्मीगुड़ा राजीव गृह कल्पा समोदिया में राजेंद्र नगर एसीपी श्रीनिवास की क़यादत में पुलिस ने कार्डिनेंस सर्च ऑपरेशन मुनक़िद किया और पुलिस ने बगैर नंबर प्लेट और नामुनासिब दस्तावेजात के 27 टू व्हीलर गाड़ियों को जब्त कर लिया और पुलिस ने 34 लीटर शराब और 12 गैस सिलेंडर्स को भी जब्त कर लिया। आइए देखते हैं इस खुसूस में वहां के चंद मनाजिर। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। ఇక్కడికి సందర్శించడానికి మాకు అవకాశం కలిగింది. మీరు ఇక్కడ సంతోషంగా ప్లస్ మతనతో ఉండాలని ప్లస్ ఇక్కడ ఎలాంటి మన ఇల్లీగల్ కార్యక్రమాలకు అవకాశం లేకుండా ఉండాలనే ఉద్దేశంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు కూడా సహించరు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నాయి అనేది కాదు, అన్ని చోట్ల ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంటుంది. కానీ అది మనం కొద్దిగా అవేర్నెస్ కలిగించాల్సిన ఉద్దేశం ఉంది. కాబట్టి మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా మేమందరం ఇక్కడ ఈరోజు దాదాపు 130 సివిల్ ఫోర్స్, స్పెషల్ పార్టీ ఒక 30 మెంబర్స్ ప్లస్ ఎస్ఓటీ వాళ్ళు మనమందరం కలిసి జాయింట్ ఆపరేషన్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. దాదాపు మనం ఇప్పుడు నాకాబందీ టైప్ చేశాము. కార్డినెన్స్ సర్చ్ లాగా కాకుండా నాకాబందీ నిర్వహించడం జరిగింది. మరియు చుట్టుపక్కల ఓపెన్ ప్లేసెస్ లో ఎలాంటి డ్రింకింగ్ కానీ, పబ్లిక్ ప్లేసెస్ లో డ్రింకింగ్ కానీ అట్లాంటివి జరగకుండా మేము చూడడానికి కొరకు మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. అలాగా టోటల్ గా ఒక 27 వెహికల్స్ మేము ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా అలాగే 5 వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్స్ అవి ఉన్నవి. 2 చోట్ల ఈ బెల్ట్ షాప్స్, అలాగే ఈ సిలిండర్స్ ఒక 10 సిలిండర్స్ కూడా మేము సీజ్ ఇల్లీగల్ గా కలిగి ఉన్నందుకు వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఈ యొక్క కార్యక్రమంలో మేము ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్, అది మన డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరమో మీ అందరికీ తెలుసు. తాగి వాహనం నడిపి అది మనకే కాకుండా వేరే వాళ్లకు ఇన్ కేసు సెల్ఫ్ గా కూడా పడి చనిపోవడం జరుగుతుంది. దాని తర్వాత కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో మీ అందరికీ తెలుసు. దాన్ని నివారించడానికి కూడా